ఓం శ్రీ సాయిరాం. సాయి బంధువులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమ స్వరూపులారా, అందరికీ నమస్కారం. సనాతన ధర్మ ప్రేమికులకు, రక్షకులకు అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే, మొన్న కరుణాకర్ సుగుణ గారు మరియు మన భరతవర్ష గారు సామవేదం షణ్ముఖ శర్మ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు సుగుణ గారు అనుకుంటాను, అవధూతలు అల్లా మాలిక్ అని అంటారా అంటే వారి ఉద్దేశం ఏంటంటే అవధూతలు కూడా భగవంతుని నామస్మరణ చేస్తారా అని అడిగినప్పుడు షణ్ముఖ శర్మ గారు ఏమన్నారంటే, అనరు. అవధూతలు ఎవరికి నమస్కరించరు, ఎవరి నమస్కారాలను స్వీకరించరు. వారు అలా అంతర్ముఖులై ఉంటారు, ఆత్మనిష్ఠులై ఉంటారు. అవధూతలు అంటే ప్రపంచ అవధులు దాటినటువంటి వారు. వారికి ఏ విధి నిషేధాలు ఏమి ఉండవు. వారి భగవంతుడికి ప్రత్యేకంగా నమస్కారం పెట్టడము, వారిని ప్రార్థించడము, కీర్తించడము, నామస్మరణ చేయడం ఇవన్నీ ఏమి ఉండవు. నిరంతరం అంతర్ముఖులై ఆత్మధ్యానులై ఉంటారు అనేది వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. నిజానికి అవధూతలు ఎక్కువ మంది అలాగే ఉంటారు. కానీ మనం అవధూతల్ని కొంతమందిని పరిశీలించి చూసినప్పుడు భగవన్నామస్మరణ చేసినటువంటి అవధూతలు కూడా మనకు కనిపిస్తారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతి చెందినటువంటి గొలగమూడి వెంకయ్య స్వామి వారు నిరంతరం కూడా నారాయణ నారాయణ ఆదినారాయణ, నారాయణ నారాయణ ఆదినారాయణ అనే నామాన్ని నిరంతరం జపించేవారు. అలాగే గజానన్ మహారాజు గారు షేగవ్ పుణ్యక్షేత్రంలో ఉన్న మహానుభావుడు గజానన మహారాజు. గణ్ గణ్ గణపతి బోటే, గణ గణ గణపతి బోటే, గణ గణ గణపతి బోటే, ఇది వారి మహామంత్రం, నిరంతరం జపించేది. అందుకని ఆయన్ని గజానన మహారాజు అంటే గణపతి యొక్క మంత్రాన్ని నిరంతరం జపించారు కాబట్టి గజానన మహారాజు అన్నారు. అలాగే గుంటూరు దగ్గర నాకు తెలిసి రామావధూత అనుకుంటాను, వారు నిరంతరం రామనామస్మరణ జపించేవారు. ఈ విధంగా అవధూతలు కూడా భగవన్నామస్మరణ చేసిన వారు చాలామంది కనిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా సాయినాథుల వారు కూడా అల్లా మాలిక్ అంటే భగవంతుడే యజమాని అంటే నిరంతరం భగవంతుని యొక్క గొప్పతనాన్ని వారు స్మరించుకుంటూ ఉండేవారు. కాబట్టి అవధూతలు భగవన్నామస్మరణ చెయ్యరు అనేది నిజం కాదు. అయితే వారు ఎందుకు అలా చెప్పారు? వారే గతంలో బాబాగారిని అవధూతగా చెప్పారు, సిద్ధపురుషులుగా చెప్పారు, ఆచార్యులు అనే ఒక ప్రత్యేకమైనటువంటి పదాన్ని కూడా బాబాగారికి వాడారు. ఇంతవరకు ఎవరు బాబాగారిని ఆచార్యులు అని అనలేదు. సామవేదం షణ్ముఖ శర్మ గారు మాత్రమే అన్నారు. అప్పుడు ఏమీ తెలియని స్థితిలో లేరు వారు. అలాగే చిన్న వయసు కాదు, కౌమార యవ్వనం వయసు కూడా కాదు. ప్రవచనాలు బాగా చెప్తున్న స్థాయిలోనే, అంటే అమెరికాకు వారిని పిలిపించుకొని వారి చేత ప్రవచనం పెట్టించుకొని వారి చేత ప్రారంభోత్సవం చేయించుకోవాలనుకునే స్థాయికి ఎదిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు. ఆ స్థితిలో వారు అవగాహన రాహిత్యంతో మాట్లాడతారని మనం ఎవరో అనుకోవాల్సిన అవసరం లేదు. బాబాగారికి సంబంధించిన పూర్తి అవగాహనతో వారు ఈ 3 మాటలు బాబాగారి గురించి చెప్పారు. అటువంటి వారు ఇప్పుడు బాబాగారులో అవధూత లక్షణాలు లేవు అని చెప్పడం, అలాగే అల్లా మాలిక్ అంటే భగవన్నామస్మరణ చెయ్యరు అవధూతలు, ఎప్పుడు అంతర్ముఖులై ఉంటారు, తమలో తాము ఉంటారు, ప్రపంచ అవధులు దాటి ఉంటారు, ఒకరికి నమస్కరించరు, ఒకరి నమస్కారాన్ని స్వీకరించరు అని చెప్పడం అనేది ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో వారు ఆ విధంగా చెప్పి ఉంటారని నేను భావిస్తున్నాను. నేను మీకు తెలియజెప్పేది ఏంటంటే అవధూతలు కూడా భగవన్నామస్మరణ చేస్తారు. అలా చేసిన వారిలో మన తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతి చెందిన వెంకయ్య స్వామి గారు నెల్లూరు జిల్లాలో గొలగమూడి మహాపుణ్యక్షేత్రం, అది గొప్ప వైష్ణవ క్షేత్రంగా కూడా పిలువబడుతుంది. ఎందుకంటే ఆయన నిరంతరం నారాయణ నామస్మరణ చేశారు కాబట్టి. శనివారం వచ్చిందంటే కొన్ని వేల మందితో ఆ క్షేత్రం నిండిపోతుంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఒక అవధూతకు అంత పెద్ద పుణ్యక్షేత్రం ఒక వెంకటేశ్వర వారికి మాత్రమే ఉంది. ఆ వెంకటేశ్వర వారు అంత స్థితికి రావడానికి కారణం ఎవరంటే వారి చరిత్ర చూసినప్పుడు వారి నాలుక మీద బీజాక్షరాలు
ఒక ఫకీరు రాశాడు, అప్పటి నుంచి వారు ఆ స్థాయిని పొందారు అని చెప్పబడింది. ఎవరా ఫకీరు? సాయినాథుల వారే. కాబట్టి మనందరము ముస్లిము ఫకీరు అని అంటున్న ఆ మహనీయుడు రాసిన బీజాక్షరాల కారణంగా భగవాన్ వెంకయ్య స్వామి వారు వెలిశారు. అలాగే గజానన మహారాజు గారు మా అన్నగారు అని షిరిడి సాయిబాబా వారిని సంబోధించేవారు. మనం అందరం కూడా చాలా చిన్నవాళ్ళం. మనం భగవంతుని ఆదేశానుసారంగా భగవతత్వాన్ని ప్రచారం చేయడానికి మన వంతు ప్రయత్నం మనం చేస్తాం. అవి సఫలీకృతం ఎంతవరకు అవుతాయనేది భగవంతుడి చిత్తాన్ని అనుసరించి ఉంటాయి. కానీ షిరిడీలో మా అన్నగారు ఉన్నారు. వారు తలుచుకుంటే ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా కను రెప్పపాటు కాలంలో మార్చగల శక్తి సమర్థులు అని చెప్పి స్వయంగా గజానన మహారాజు గారు చెప్పారు. అటువంటి షిరిడీ సాయిబాబా వారు అల్లామాలిక్ అనే పదాన్ని ఆయన భగవన్నామస్మరణ చేసి ఏదో పుణ్యం సంపాదించుకోవాలి, మోక్షం సంపాదించుకోవాలని కాదు, భక్తులకు ఆదర్శవంతంగా ఉండటానికి సాయినాథుల వారే నిరంతరం భగవన్నామస్మరణ చేశారు. కాబట్టి మనం ఇంకా ఎంత ఎక్కువగా భగవన్నామస్మరణలో జీవితాన్ని తరింప చేసుకోవాలని భక్తులకు ఒక ఆచరణగా ఉండడానికి, అనుసరించడానికి, భగవద్గీతలో చెప్పినట్టుగా శిష్టులు ఆచరిస్తే దాన్ని చూసి సాధారణ ప్రజలు ఆచరిస్తారు అని చెప్పారు కదా. కాబట్టి శిష్టాచారాన్ని అనుసరించి వారు భగవన్నామస్మరణ పలికారు. అందుకనే సాయి భక్తులు కూడా నిరంతరం భగవన్నామస్మరణ చేస్తూ ఉంటారు. ఆ విధంగా బాబాగారిలో అంత మాత్రమే కాదు, వారిలో కేవలం అవధూత కాదు, వారు అందరూ కేవలం అవధూత అవుతారు, పరిపూర్ణ అవధూతలు అవుతారు, అవధూత స్థితిలోనే ఉంటారు. కానీ బాబాగారిలో అవధూత మాత్రమే కాదు, వారిలో గురువు ఉన్నారు. ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిలోని బలహీనతలను తొలగించి వారిని సంస్కరించే ప్రయత్నం నిరంతరం చేశారు. కాబట్టి వారిలో ఒక గురువు ఉన్నారు, వారిలో ఒక సద్గురువు ఉన్నాడు. అంటే సత్యాన్ని దర్శించినటువంటి ఆత్మస్వరూపుడైన. కాబట్టి ఆయన ఆశ్రయించిన ఎంతోమంది ఆధ్యాత్మిక జ్ఞానం కోరి వచ్చిన వారికి, సాధకులకు గొప్ప ఆధ్యాత్మిక సాధనలను తెలియచెప్పారు, ఆత్మజ్ఞానాన్ని తెలియచెప్పారు, బ్రహ్మజ్ఞానాన్ని తెలియచెప్పారు, ఎంతోమందికి మోక్షాన్ని కూడా ప్రసాదించారు. కాబట్టి వారు సద్గురువు. ఇక సమర్థ సద్గురువు కూడా వారిలో ఉన్నారు. సమర్థత ఏమిటా? సమర్థత సృష్టి స్థితి లయలు చేయగలిగినటువంటి సమర్థత కలిగిన వారు. కాబట్టి వారిని సమర్థ సద్గురు సాయిబాబా అంటారు. కాబట్టి షణ్ముఖ శర్మ గారు బాబా గారిని అవధూత కాదు అని అనడానికి కారణం ఏమిటంటే ప్రత్యేకమైన పరిస్థితుల్లో వారు అలా అన్నారే కానీ భగవన్నామస్మరణ చెయ్యరు అవధూతలు అనేది ఉట్టిదే. నేను ఇప్పుడు మీకు చెప్పాను కదా, భగవాన్ వెంకయ్య స్వామి, గజానన మహారాజ్, రామావధూత వీళ్ళందరూ కూడా భగవన్నామస్మరణ చేసినటువంటి గొప్ప అవధూతలు. కాబట్టి అవధూతలు కూడా భగవన్నామస్మరణ చేస్తారు. షణ్ముఖ శర్మ గారు చెప్పారని చెప్పేసి అవధూతలు భగవన్నామస్మరణ చేయరని, అలా చేసిన వారు అవధూతలు కారని అనుకోవాల్సిన అవసరం లేదు. వారి ఇబ్బందులు వారికి ఉండి వారు కొన్ని ప్రత్యేకమైన సందర్భంలో అలా చెప్పారని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వారు ఎంతోమందికి జ్ఞానాన్ని అందించారు. వేదాలు, ఉపనిషత్తులు చదివినవారు, పురాణాలు చదివినవారు. కాబట్టి కొన్ని సందర్భాల్లో మహాత్ములు చిన్న చిన్న పొరపాట్లు చేస్తే మనం వాటిని చూసినట్టు వదిలేయాలి తప్ప వాటిని పట్టుకొని వారిని దూషించే ప్రయత్నం చేయకూడదు. సాయి భక్తులు కూడా నా విజ్ఞప్తి, షణ్ముఖ శర్మ గారే కాదు, ఇంకా కొంతమంది వస్తారు, ప్రవచకులు వస్తారు, పీఠాధిపతులు వస్తారు, స్వామీజీలు వస్తారు, బాబా గురించి మాట్లాడతారు. ఓపికగా వినండి. అంతవరకే. సంస్కారవంతంగా వారు చెప్పిన దానికి మళ్ళీ మనకు తెలిసిన జ్ఞానాన్ని సాయి భక్తులు తెలియచెప్పే ప్రయత్నం చేయాలి. కానీ మహాత్ములు తప్పు చేస్తే మనం కూడా వారి స్థాయిని గుర్తించకుండా ఇష్టం వచ్చినట్లుగా మనతో సమానంగా వారిని దూషించే ప్రయత్నం చేయొద్దు. అది మనకు దోషం అవుతుంది. వద్దివర్తి గారు చెప్పారు కదా, వద్దివర్తి పద్మాకర్రావు గారు చెప్పారు కదా, మహాత్ములను దూషించొద్దు. మన స్థాయి వీరు, మనం చాలా చిన్నవాళ్ళం, మనకు తపస్సు ఉందా, పుణ్యం ఉందా, ఇవేం లేవు. అయినా మన వెనకాల బాబా ఉన్నాడు. బాబా మనల్ని కాపాడతాడు. కానీ మనం తప్పు చేసి మనం కూడా ఆ విధంగానే అన్యాయంగా మాట్లాడేసేస్తే మనకు బాబా గారికి కొద్దిగా పని పెట్టిన వాళ్ళం అవుతాం. మన గురువుకి మనం ఎక్కువ పని పెట్టొద్దు. కాబట్టి చక్కగా పెద్దవాళ్ళని గౌరవిద్దాం. వారు చెప్పిన దాంట్లో ఏదైనా అసత్యం ఉంటే ఆ అసత్యాన్ని లోకం ముందు పెడదాం, వాళ్ళు తెలుసుకుంటారు. ఓకే, సాయిరామ్.